ఎస్ఎస్ రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏంటంటే సీక్రెట్ ఆయన ఏ సినిమా చేసినా అంత గప్చుప్గా ఉంటుంది. సినిమాకి క్లాప్ కొట్టినా కంప్లీట్ చేసినా అంతే రహస్యంగా ఉంటుంది. మూవీ అప్డేట్స్ విషయంలో ఇంత కేర్ తీసుకునే జక్కన్నకి ఇప్పుడు లీకుల బెడద పట్టుకుంది. SSMB 29 నుంచి వరుసగా లీకులు వచ్చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా అప్డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లీక్లపై జక్కన్న ఎలా ఫీల్ అవుతున్నారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? జక్కన్న సినిమా అంటే అన్ని సీక్రెట్ గా ఉంటాయి. సినిమా అప్డేట్స్ బయటికి రానే రావు. ఆయన క్లాప్ కొట్టినా, కొబ్బరికాయ కొట్టినా, సింగిల్ అప్డేట్ కూడా సెట్ గేట్ దాటి బయటికి రాదు. ఆ సినిమాలో ఎవరు నటిస్తున్నారు, సెట్టింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ ఒక్కటి కూడా బయట ప్రపంచానికి తెలియకుండా కేర్ తీసుకుంటారు జక్కన్న. కానీ మహేష్ బాబుతో చేస్తున్న SSMB 29 విషయంలో అంతా రివర్స్ జరుగుతుంది. జక్కన్న ఎంత దాచిపెట్టాలి అని చూస్తున్నా ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తూనే ఉంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. జనవరిలో SSMB 29 మూవీ షూటింగ్ ను సీక్రెట్ గా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒక రకంగా లీక్స్ వస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ అని రాజమౌళి అనౌన్స్మెంట్ చేయలేదు. ఆ విషయం బయటకు వచ్చేసింది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని ఎక్కడా నోరు జారలేదు. కానీ ఆ విషయం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మధ్యనే హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన మూవీ టీం అవుట్డోర్ షూట్ కు షిఫ్ట్ అయ్యారు. మూవీ టీంతో ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో, సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు ఎక్కడ మొదలు పెడతారో అంతా సోషల్ మీడియాలో పోసగుచ్చినట్టు రాసేస్తున్నారు. అవుట్డోర్ లో షూటింగ్ అంటే బయట వ్యక్తులను, వాళ్ల చేతుల్లో ఉన్న సెల్ ఫోన్స్ ను కంట్రోల్ చేయడం కష్టం. SSMB 29 యూనిట్ అంతా ఒడిశాలోని కోరాపుట్ లో వాలిపోయింది. అక్కడ మహేష్ దిగాడో లేదో ఫోటో క్లిక్ మనిపించారు. ఆఖరికి జక్కన్న ఒక హోటల్లో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇది కాకుండా కోరాపుట్ లో ఈ మూవీ కోసం వేస్తున్న సెట్ ప్రాపర్టీస్ ని కూడా కొంతమంది సీక్రెట్ గా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వదిలారు. మరోవైపు ఒడిశాలో వేసిన సెట్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కనిపించడంతో ఆయన కూడా ఈ మూవీలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయిపోయింది. బాహుబలి, RRR సినిమాల టైంలో ఎంతో సీక్రెట్ మెయింటైన్ చేసిన రాజమౌళి ఈసారి లీకులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు వస్తే సినిమా మీద ఆసక్తి తగ్గిపోతుంది. పైగా థియేటర్స్ లో ప్రేక్షకులు మెస్మరైజ్ కావాలి అంటే కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఇదే జక్కన్న నమ్ముకున్న సూత్రం. కానీ SSMB 29 విషయంలో జక్కన్న ఫార్ములా వర్కౌట్ అవడం లేదు. మరి ఈ లీకులకు జక్కన్న ఎలా బ్రేకులు వేస్తారో చూడాలి.